అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగాలేముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. చూడు హెడ్లైన్స్. ఏపీ సర్కారు లోన్లు ఇస్తుందట చిన్న చిన్న వ్యాపారాలకు. ప్రభుత్వ సాయంతో ఏ డోకా ఉండదట బేరాలకు. మంత్రులను పెంచే పనిలో ఉన్నాడు రేవంతాలు సారు. మంత్రివర్గం ఎలుముగాదన్నాడు మహేష్ గౌడ్ గారు. న్యాయం చేయాలని ధర్నాకు దిగినరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్కు పట్టుకపోయినరు పోలీసు వాళ్ళు. కమలయ్యలను మీడియా అసలే చేస్తలేదట కవరేజీ. మళ్ళా ఆ మీడియాకే బాధంతా చెప్పుకున్నాడు బండి సంజయ్జీ. పదవులు రద్దు చేయాలి అన్నాడు మందకృష్ణ మాదిగ. అందరి మీద కూడా చర్యలు తీసుకుంటే ఏ బాధ ఉండదు. ఇక చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని వ్యాపారాలు చేద్దాం అనుకునేటోళ్లకు సీఎం చంద్రాల సారు పసుపుకొమ్ము సర్కార్ల సవలతులు చేస్తున్నాడట. బుడబుడ్డ బేరాలు చేసుకునేటోళ్లకు లోన్లు ఇప్పించి వాళ్ళ దందాలు మంచిగా నడిచేటట్టు చూడాలని ఆఫీసర్లతో మీటింగ్ కూడా పెట్టిండట. కుటీర పరిశ్రమల లోన్ల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం పరి. ఇన్నొద్దులు ఏమైనా దందాలు చేసుకొని సంసారం ఎలా తీసుకుందామని చాలా మందే బ్యాంకుల చుట్టూ లోన్ల కోసం తిరిగి తిరిగి కాళ్ళకేసుకున్న చెప్పులు అరిగిపోయినాయి. మళ్ళా కొత్త చెప్పులు కొనుక్కొని మళ్ళా బ్యాంకుల చుట్టూ తిరిగినా గానీ లోన్లు మాత్రం రాలేవని మస్తు మంది అనుకుంటుంటారు. పసుపు కొమ్ము సర్కార్ల పబ్లిక్ అవస్థలు పడొద్దు. ఇంటి పట్టునే ఉండి చిన్న చిన్న దందాలు చేసుకుందాం అనుకునేటోళ్లకు చిన్నగా బిజినెస్ పెట్టుకొని నడిపించుకుందామని ముందటికి వచ్చినోళ్ళు అరువులైతే పిలిచి వాళ్ళకే లోన్లు ఇచ్చి కంపెనీ పెట్టించే జిమ్మేదారీ తీసుకుంటదట సర్కారు. సర్కారే దగ్గరుండి అన్ని సమకూర్చిపోతుందట. బ్యాంకుల లోన్లు ఇప్పించి వాళ్ళ దందా మంచిగా నడిపే ఉపాయం చేసి ప్రభుత్వాధికారులు దగ్గరుండి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చూడాలన్నట. చిన్న చిన్న దందాలే కాకుండా అంతకంటే పెద్ద దందాలు చేసుకునేటోళ్ళకు కూడా అదే రేంజ్లో సాయం అందిస్తారట. అదే రేంజ్లో లోన్లు అందిస్తారట. పిండి కొద్ది రొట్టె అన్నట్టు దందాను చూసి లోన్లు ఇయ్యాలని కూడా ఇషారా చేస్తురట. అంగన్వాడీ అమ్మలక్కలను గుర్రాలతో దొక్కించిన ఘనకీర్తిని మూటగట్టుకున్న చంద్రాలు సారుల ఇంత సాయం చేసేంత మార్పు వచ్చిందంటే తారీఫు చేయవలసిందే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ల కాలు పెట్టిన కొందరు ఎమ్మెల్యేల చూసి మంత్రివర్గ విస్తరణ కోసమే పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి అట్లనే అవుతున్నదని అనుకున్నారు. కానీ ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ జరిగేటట్టు లేదట. ఈడికే శైల చేతులు చేసిన కొందరు మంత్రులు కావాలని ఎదురు చూస్తుంటే కాదని ఎవరంటుర్రు అంటారా ఈనుండ్రి. రేవంతాల సారు గడికో పారి ఢిల్లీకి పోయి మంత్రివర్గాన్ని ఎలుము చేద్దామని కాంగ్రెస్ పెద్దలతో చర్చల మీద చర్చలు జరుపుకుంటా ఎగిరిత పడుతుంటే మహేష్ కుమార్ గౌడ్ సారు ఇట్లా అనుకొచ్చిండు. క్యాబినెట్ అనేది ముఖ్యమంత్రి గారు ఏఎస్సీ పెద్దలు అందరూ కలిసి మాట్లాడుకున్న అంశం. అది ఎప్పుడు ఉంటుందని మనం చెప్పడానికి లేదు. ఏఐసీసీ పెద్దలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు చర్చలు ఉంటాయి. ఇన్నరా తెలంగాణ కాంగ్రెస్ పేపర్ ఏమంటున్నాడో. అగో సీఎం సార్ అనుకుంటే మంత్రులను ఎవరినన్నా పెట్టుకోవచ్చు అంటే మలి సర్కారు పనితనం అంతా ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు ఎట్లా చెప్తే అట్లా ఇనుడు ఉంటది. పేరుకే రేవంతాల సారు సీఎం గాని పెత్తనం అంతా ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానమే నడిపిస్తుంది. ఇప్పుడు రేవంతాల సారు గురించి ఉన్నట్టు చెప్పుకోవాలంటే అత్త మీద కోడలు లెక్క అన్నట్టు. కొందరు కోడళ్ళు అత్తల మీద కోపంతో ఏరుబడి పోతారు గాని రేవంతాల గారికి మాత్రం ఏరు ముచ్చట్నే ఉండదు. సొంత నిర్ణయాలు అనేటివి ఉండయి అన్నట్టు ఉంటది. పేరుకు రాష్ట్రాన్ని శాసించే ముఖ్యమంత్రి అధిష్టానం ఆదేశాలు అమలు చేస్తాడు తప్పితే సొంతంగా ఏం చేద్దామన్నా ఏ రాకుండానే ఉంటది. ఢిల్లీ ఏఐసీసీ పెద్దలు పిలిచి మంత్రివర్గ విస్తరణ చేద్దామంటే చేద్దామని, వద్దు టైం తీసుకుందామంటే సరే మీరు ఎట్లంటే అట్లనే చేద్దామని తలకాయ ఊపుడు తప్పితే గడికి ఢిల్లీకి పోతున్న రేవంతాలతోని ఊదుగాలది పీరులేవది అన్నట్టే ఉంటది. వాళ్ళు పిలిచేదాకా కళ్ళు కాయలు కాసేటట్టు పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూసుడే గాని ఏం చేయరాదని మహేష్ కుమార్ గౌడ్ సార్ అనుకొచ్చిండు. అయ్యా రేవంత్ రెడ్డి సారు ఈ మాత్రం దానికి ప్రజల పైకం ఖర్చు పెట్టి సపరేట్ గా గాలి మోటార్ల పోవుడు అంత అవసరమా? ఫోన్లో కూడా మాట్లాడితే అయిపోతుంది. ఢిల్లీకి రాను పోను ఖర్చులు అన్నది అప్పుతాయి. ఇట్లా ఆంధ్రుల పెత్తన నడుస్తుందనే ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకుంటే మీరు మళ్ళా మునుపటి రోజులనే ముంగడికేస్తున్నారు కదా అంటున్నారు ఈ ముచ్చటిన్న నికార్సైన తెలంగాణ ఉద్యమకారులు. కార్ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి సారు, అరికెపూడి గాంధీ సారు కయ్యమేందో గాని ఇప్పుడు రాష్ట్రం అంతటా పెద్ద ఎత్తున గాయగత్తర లేచినట్టే అవుతున్నది. ఓ దిక్కు పట్నం మొత్తం తుక్కపెక్క ఉడకబట్టే. మరి ఎందుకు లొల్లి పెట్టుకుంటున్నారు? ఇంత పెద్దగా పంచాయతీ ముదిరించుకునేందుకు కారణం ఏంది అంటారా? తెలుసుకుందాం పారి. పాడి కౌశిక్ రెడ్డి సారు కడుపులున్న కసినంతా పోలీసుల మీద అక్కుడుగా అక్కుతుండు. ఏమనుకుంటున్నావు? నేను ఎవరో ఎరికేనా?
ఎందుకు లోపలికి ఓనియరని హైదరాబాద్ పట్నంలో CCS పోలీస్ స్టేషన్ కాడ ఇట్లా సీరియస్ అయ్యిండు. అయినా గానీ పోలీసులు లోపలికి ఓనిస్తలేరని చెప్పి ఇట్లా అరుగు మీదనే కూర్చొని బీఆర్ఎస్ నాయకులంతా ధర్నా చేసిర్రు. పోలీసులు ఎంత బుధగరిచినా ఊకోకపోయేసరికి అందరినీ అరెస్టు చేసి కేశంపేట పోలీస్ స్టేషన్ కు పట్టుకపోయినరు. అప్పటికే కారు పార్టీ లీడర్లు పెద్ద ఎత్తున CCS పోలీస్ స్టేషన్ కాడికి రావాలి అని పిలుపునిచ్చేసరికి బీఆర్ఎస్ లీడర్లను తీసుకుపోతున్న బస్సును ఓనియకుండా కార్యకర్తలు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి మూసీ నదిలో నీళ్లు దాయిపించినంత పనిచేసిర్రు. ఊకోన్రి రక్షక బడులు ఎంత చెప్పినా వినకుండా రాత్రి అంతా రచ్చ రొచ్చు చేసిర్రు. అయ్యా కౌశిక్ రెడ్డి సారు అంటేనేమో అన్నారా అంటారు. కారు పార్టీలకించి కాంగ్రెస్ పార్టీలకు పోయిన లీడర్లను చీరలు కట్టుకోని గాజులు వేసుకోనరని అనుడు అవసరమా? మీరు మొత్తం కారు పార్టీలనే ఉట్టి అలానే పెరిగినట్టు మాట్లాడతారు. మీరు కూడా ఓ పార్టీలకు వెళ్ళి కారు పార్టీలకు పోయినోళ్లే కదా. మీరు కూడా కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి కారు పార్టీలకు పోతున్నప్పుడు ఇట్లా చీరలు గాజులు తీసుకునే పోయినరా? ఎందుకు సారు ఈ తీట పంచాదులు? కొట్లాడితే పార్టీ ఫిరాయింపులు పురాగా రద్దు కావాలని కొట్లాడుండ్రి. ఒకవేళ ఏ ఎమ్మెల్యే అయినా పార్టీ మారితే ఎమ్మెల్యే పదవికి అరుడు కానట్టు కొత్త కానును పట్టుకరాండ్రి. అట్లా చేయవలసింది పోయి ఇట్లా ఒకళ్ళు రెచ్చగొట్టుకొని ఇట్లా రోడ్లెక్కి తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కమల పువ్వు పార్టీ వాళ్ళ వార్తలు ఒక్కటి కూడా ఏ ఛానల్ కూడా వస్తలేవట. మొత్తం కారు పార్టీ కాంగ్రెస్ పార్టీ లీడర్ల కయ్యాల గురించే వస్తున్నాయట. తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు లీడర్ల లొల్లి ముదిరి పంచాయతీ పెద్దగా అవుతున్నది కాబట్టి కమలయ్యలు ఏం ఘనకార్యం చేస్తలేరు, వాళ్ళ కామెంట్లు కూడా అంత పెద్దగా ఏం లేవని రాస్తలేరేమో. అది సరిగానే ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా ఈనుండ్రి. అయ్యా బండి గారు ఇక ఇనబెట్టుండ్రి. ఇప్పుడు మాది ఏం వస్తట్లేదు, కొట్టుకున్నారట. ఇప్పుడు టీవీలో అదే పడతారు, కొట్టుకోవడానికి పడతారు. అది అంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇది కొత్త డ్రామా. ఇన్నరా కేంద్ర సహాయ మంత్రి సంజయ్ సార్ ఏమంటున్నాడో? పబ్లిక్కు అక్కెరకొచ్చే పనులు పక్కకు పెట్టేందుకు ఇట్లా లీడర్లు ఉద్దర పంచాదులు ముంగటేసుకుంటున్నారట. అటు వరద బాధితులకు ఆర్థిక సాయం పైసలు ఇచ్చుడు పురాగా అయితలేదు. ఇటు ఇంకా రుణమాఫీ గాని రైతులు తిప్పలు పడుతున్నారు కదా. వాళ్ళది కూడా ఇప్పటి సర్కారులనే ఈ లొల్లి నడవబట్టే పంచాయతీ ఒడిచినాక ఇట్లా ఇస్తారు కావచ్చు అని అనుకోవాలని ఇట్లా గడబడ చేసి గాలి గత్తర లేపుతున్నారట. ఇప్పుడు బుడ్డ ఛానళ్ల నుంచి సురువు చేస్తే పెద్ద ఛానళ్ల దాకా కూడా ఈ పంచాయతీని చూపెట్టే పని పెట్టుకుంటాయి. దేశం కోసము ధర్మం కోసం దేశ దిమ్మరులోనే తిరుగుతున్న మా బీజేపీ లీడర్ల వార్తలను సూపియరు అనుకోవచ్చుండు. అంటే మీరు బాధపడతారు గాని మీరు కూడా ఖమ్మం వరద బాధితులను కలిసేందుకు గాలి మోటార్ మీద బుర్రున పోయి రయ్యిన తిరిగి వస్తుంది. ఇప్పుడు సెంటర్లో కూడా మీ సర్కారే ఉన్నది. ఇప్పుడు మీరు కూడా కేంద్ర సహాయ మంత్రిగా ఉండ్రు. ఇప్పుడన్నా ఏమన్నా పబ్లిక్ కు సాయం చేస్తే ఏమైతుంది సారు? సాయం గురించి మాట్లాడరు. పక్క పార్టీల లొల్లుల గురించి మాట్లాడుకుంటా మీడియా మా వార్తలు చూపియదని అత్త మీద కోడలు షాడీలు చెప్పినట్టు మీడియా మీద మీరు పొద్దువౌడి ఏందో మీకే తెలవాలే సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా ఆఫీసర్లు అక్రమ కట్టడాలు కూలగొడుతుర్రు. మొన్నటిదాకా పట్టణంలోనే పొతం పట్టినోళ్ళు ఇప్పుడు పల్లెల్లో చెరువులను కుంటలను చెరబట్టినోళ్ళ చరిత్ర మొత్తం బయటకు పెడుతురట. పాత ఇండ్ల తెరువు ఓము అన్నారు, కొత్త కట్టిన ఇండ్లనే కూలగొడుతుర్రా. అన్నిటినా అంటే ఏమో అన్ని ముచ్చట్లు మనం కూడా తెలుసుకుందాం పరి. అమీన్పూర్ మున్సిపాలిటీలు ఉన్న టైలర్ కాలనీల సర్వే నెంబర్ 993ల అడ్డగోలుగా అక్రమ ఇండ్లు కడుతుర్రట. ఇట్లా సర్కారు భూమిలో ఇండ్లు కట్టుకున్నాడు ఏందని రెవెన్యూ ఆఫీసర్లు పోలీసు బందోబస్తు బలగాల నడుమ కొత్తగా కట్టిన ఇండ్లను 7 కాడికి సాపు చేసిర్రు. అక్రమంగా ఇండ్లు కట్టుకోవద్దు, పబ్లిక్ కూడా అవస్థలు పడొద్దని అందరికీ చెప్పుకొచ్చిండ్రట. ఇప్పుడు హైడ్రా అనేది హైదరాబాద్ పట్టణంలోనే కాదు పల్లెల కూడా అక్రమాలు జరిగితే ఊకోదు కాబట్టి చెరువులు చెరబట్టాలనుకుంటున్నోళ్ళు ఇప్పటికైనా మారుండ్రి. కాయకష్టం చేసి పైకం సంపాదించుకొని మంచి జాగాల ఇండ్లే కట్టుకోర్రి, ఫామ్ హౌజ్లే నిర్మించుకోర్రి, ఏమన్నా చేసుకోర్రి. అంతేగాని పుణ్యానికి సర్కారు భూమిలో పుణ్యభోషణం చేసి ఇండ్లు కట్టుకుంటే అవిటి ఖర్చులు దండగా అయితే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ ఎమ్మెల్యేలైన పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ సారు పదవులను రద్దు చేయాలన్నట. రౌడీ షీటర్ల కంటే అధ్వానంగా రోడ్ల మీదకి వచ్చి కయ్యాలు చేసుకున్నాడు. నోటితోని చెప్పరా అని చెవులతోని ఈనరా అని మాటలు అనుడు చూస్తే వీళ్ళు ఎమ్మెల్యేలుగా పనికిరారు అంటురు. రద్దు చేస్తేనన్నా తతిమ ఎమ్మెల్యేలకు కూడా బుద్ధి వస్తుంది కావచ్చు. ప్రత్యక్షంగా రౌడీలు అనే మాట మనం వింటుంటాం. వీళ్ళిద్దరి ప్రవర్తన వాళ్ళని మించిపోయినట్టుగా ఉన్నది. ఇన్నరా మందకృష్ణ మాదిగ సార్ ఏమంటున్నాడో? వీళ్ళ లొల్లి చూస్తుంటే వీళ్ళకేనా మనం ఓట్లు వేసి గెలిపించింది? ఏం మాట్లాడుకుంటారు? చిల్లెర శాస్త్రాలు, చిల్లెర ఎమ్మెల్యేలు ఇంత దిగజారి ఎట్లా మాట్లాడతారు? శాసనసభ్యులమన్న సోయి లేకుండా కద్దరు బట్టలు వేసుకొని ఆ కారు కూతలు కూసుడు ఏందో, అంతగానం బూతులు మాట్లాడుకున్నాడు ఏందో. స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ మంచిగా యాది పెట్టుకోవాలి.
మొదలు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను పదవులకెంచి తీసేయాలి, అప్పుడు తెలంగాణ సమాజం మంచుకుంటది అనుకోవచ్చుండు. అయ్యా మందకృష్ణ మాదిగ సారు మంచి మాటనే చెప్పిర్రు. ఈ ఒక్క ఇద్దరు ఎమ్మెల్యేలే కాదు సారు, వాళ్ళు వెనకపోట నడుచుకుంటూ పోయిన ఎమ్మెల్యేల పని కూడా చేయాలి. ఎందుకంటే అసలు ముచ్చట పక్కకు పెట్టి కొసరు ముచ్చట మాట్లాడినట్టు ప్రజల గురించి అరుచుకోవలసింది పోయి అరికెపూడి పాడిగారి పంచాయతీని సల్లబడగొట్టవలసింది పోయి మీదికెళ్ళి రెచ్చగొట్టుడు ఏంది? ఇందుకేనా కారు పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రపంచ దేశాలతోని పోటీపడి భారతదేశం ముంగడికి పోతుందంటే అది ప్రధాని నరేంద్ర మోడీ సారు చేయంగానేనట. మోడీ సారు ప్రధాని కాకుంటే ఇప్పటికి కూడా పేద దేశంగానే పేరు ఉండేదట. నరేంద్రల వారి పనితనంతోనే ఇండియా నశివ మొత్తం మారిపోయిందట. భారతదేశం గురించి మోడీ గురించి అంత బాగా చెప్పిన వాళ్ళు ఎవరంటారా ఈ నుండి? 10 సంవత్సరాల కాలంలో భారతదేశం థర్డ్ వరల్డ్ కంట్రీ కాదని ప్రపంచానికి నాయకత్వం వహించేటువంటి స్థాయికి ఎదిగిన దేశంగా అభివృద్ధి చెందింది మోడీ గారి నాయకత్వంలో. ఇన్నరా మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సార్ ఏమంటున్నాడు? 10 ఏళ్ల కింద దేశం పరిస్థితులు ప్రపంచ దేశాలతోనే భారతదేశంలో పోటీ అనేది తక్కువ ఉండే. కమలం పువ్వు పార్టీ సెంటర్ల అధికారంలోకి ఎప్పుడైతే వచ్చిందో, మోడీ సారు ప్రధాని ఎప్పుడైతే అయ్యిండో అప్పటి సంది ఇండియా ఎవ్వలకు కూడా ఇరకుండా ప్రపంచ దేశాలలోనే పెద్ద దేశంగా మారింది అనుకోవచ్చుండు. అయ్యా ఈటెల సారు, భారతదేశము పేరు మోసిన పెద్ద పెద్ద దేశాల కంటే ఎక్కువ ఎదుగుతున్నదని మీరంటుర్రు. ఎంత ఎదిగిందంటే అంబులెన్సులు లేక పీనుగులను భుజాల మీద వేసుకపోవుడు అంత ఎదిగింది. తండాలకు రోడ్లు సక్క లేకపోవుడేంది? కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కిలోమీటర్ల పొడుగుతా ఓవుకుంటా నీళ్లు తెచ్చుకునుడు ఏంది? అర్ధరాత్రే కాదు పట్ట వగటిలు కూడా ఆడపిల్లలకు రక్షణ లేకపోవుడేంది? సర్కారు బడుల్లో సౌలతులు లేకపోవుడేంది? నిజంగా మోడీ సారు హయాంలో దేశంలో మార్పు వచ్చిందంటే పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు బాత్రూంల సౌకర్యం లేకపోవుడేంది? ప్రైవేటు పాఠశాలలు పచ్చగా ఎగురు పెట్టుడేంది? మీ ఒక్కలకే మోడీ సారు మోతేవారితనంగా అనిపిస్తున్నట్టున్నది. కానీ దేశంలో మీరు అనుకున్న దానికి 100 రెట్లు ఉల్టా ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉన్నది తప్పితే ఏం మారలేదంటుర్రు ఈటెల గారి మాటలు ఇన్నోళ్ళు. ఖమ్మంలో ఉన్న వరద బాధితులను అరుచుకునేందుకు సెంట్రల్ సర్కార్ నుంచి పెద్ద ఆఫీసర్లు వచ్చిరట. వరదలకు ఎంత నష్టం జరిగింది, ఎంతమంది ఆపదలో ఉన్నారు, ఇండ్లెన్ని కొట్టుకపోయినాయి, పొలాలెన్ని మునిగిపోయినాయి, బర్రెలు ఆవులు గొర్రెలు మేకలు ఎన్ని కొట్టుకపోయినాయో అన్నీ అరుచుకుంటుర్రట. అగో ఖమ్మం కలెక్టర్ సారే దగ్గరుండి మరి సెంట్రల్ సర్కారు నుంచి వచ్చిన పెద్ద ఆఫీసర్లకు వరద బాధితుల గురించి చెప్పిండు. వానలు దంచికొట్టేసరికి మున్నేరు వాగు ముంచింది. ఖమ్మం పట్టణం మొత్తము వారం 10 దినాల దాకా నీళ్లనే ఉన్నది. ఇండ్లు మొత్తం ఖరాబ్ అయినాయి. కొందరు ఇండ్లు వరదలకు కొట్టుకపోయినాయి. ఇండ్లలో ఉండే సామాన్లు లేకుండా పోయినాయి. తినేదందుకు తిండికి లేకుండా, కట్టుకునేదందుకు బట్టలు లేకుండా కట్టుబట్టలతోనే మిగిలిపోయినరు. వీళ్లకు వచ్చినన్ని కష్టాలు ఈ దునియాల ఎవ్వలకు కూడా రావద్దు, ఎంతటి పగోనికైనా రావద్దు. అంత గోస ఎల్లదీసిర్రు. ముఖాన కొంగు పెట్టి గొడగొడ ఏడుస్తుర్రు. ఎవ్వలను వలకరించినా జరిగింది యాదికొస్తే తలుస్క బాధపడుతుండ్రు. అయ్యా అధికారులారా, మీరు ఇట్లా గడికి ఒక్కలు వచ్చుడు చూసుడు రాసుకపోవుడే ఉంది. సాయం అందుతున్నదైతే ఎక్కువ మటుకు కనిపిస్తలేదు. వరదలు వచ్చినప్పటి సంది ఇప్పటిదాకా కూడా సెంట్రల్ సర్కార్ నుంచి రూపాయి కూడా రాలేదని అంటుర్రు. జర మీరన్న పెద్ద మనసు చేసుకొని పెద్ద మనిషి మోడీ సార్కు మంచిగా వివరించి వెంటనే సాయం అందేటట్టు చూస్తారా అంటే కట్టుబట్టలతోని కష్టాలు ఎల్లదీస్తున్న ఈ వరద బాధితులు కలకాలం మిమ్మల్ని యాది పెట్టుకుంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రోడా ఏడుంటావురా అని అరికెపూడి గాంధీ సార్ను పాడి కౌశిక్ రెడ్డి సార్ అన్నాడు కదా. మరి ఆ మాటలు కౌశిక్ రెడ్డి సారే అన్నాడా, లేకుంటే కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సార్ అనిపించిండా అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు అంటున్నాడట. ఎవలకు రాని అనుమానం దానం గారికి ఎందుకు వచ్చిందో ఇది అరుచుకుందాం పరి. దానం గారు ఇక చెప్పుండ్రి. ఆంధ్రోలో ఏడుంటావురా అంటుండు. ఆంధ్రోలో ఓట్లు లేకుండానే నువ్వు గెలిచినవా? ఇది ఒకవేళ ఈ స్టేట్మెంట్ కౌశిక్ రెడ్డిది అయితే ఎంబడే కేసీఆర్ గారు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. పాడి కౌశిక్ రెడ్డి సారే కావాలని ఆంధ్రోడా అని అంటే మట్టుకు కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సారు కౌశిక్ రెడ్డి సార్ను వెంటనే సస్పెండ్ చేయాలి. లేకుంటే ఇదే ముచ్చట బీఆర్ఎస్ పార్టీనే కౌశిక్ రెడ్డి సార్తో ఇట్లా అనిపిస్తే మట్టుకు మాజీ సీఎం కేసీఆర్ సారే పబ్లిక్లకు వచ్చి మరీ తప్పైందని ఒప్పుకోవాలి అని దానం సార్ గట్టిగానే గరానికి వచ్చిండు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ సంది ఇప్పటి వరకు కూడా ఆంధ్రోలను వేరుగా చూడలేదు. హైదరాబాద్ పట్టణంలో ఆంధ్రోలు ఓట్లు వేయందే కారు పార్టీ 10 ఏళ్ళు ఏలుబడిలకు వచ్చిందా? ఇప్పుడు ఇట్లా నెత్తికెక్కిన మాటలు మాట్లాడితే ఎట్లన్నాడు? మొదలు ఆంధ్రోడా అని అరికెపూడి గాంధీ సార్ను అన్నందుకు పార్టీ నుంచి పీకి అవతల వారేయాలి. అందరి ముంగట తప్పైందని అంటేనే ఒప్పుకుంటావు, లేకుంటే కయ్యం పెద్దగానే అవుతుంది అనుకోవచ్చుండు. కానీ చూసిర్రా మాట పోయి ఇప్పుడు ఇంత పెద్దగా అయింది. పాడిసారు మరి కావాలని ఇట్లా రచ్చ చేస్తుండా, ఎవరన్నా చేపిస్తుర్రా? ముంగడ తెలుస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
కారు పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైంటాంగ్ చేసుకుంటే బయటకు రావాలని కాంగ్రెస్ పార్టీ మహిళా లీడర్లు బీఆర్ఎస్ బంగ్లా కాడికి వచ్చి లొల్లి చేసిరట. ఆడోళ్ళంటే ఏమనుకుంటున్నావు, చీర కట్టుకున్నావా ఎందుకు బయటకు వస్తలేవని పెద్దగానే కయ్యం చేసిరట. పాడిగారు కళ్ళ పడితే మాత్రము వేసినాకనే మాట్లాడేంత మంట మీద ఉన్నారట మహిళలు. చూసిండ్రా కౌశిక్ రెడ్డి సారు పోటువని ఇట్లా కాంగ్రెస్ పార్టీ మహిళా లీడర్లు కాల్చిర్రు. చీరలు కట్టుకుని గాజులు పెట్టుకున్నోళ్ళు దద్దమ్మలు అని కౌశిక్ రెడ్డి సారు అన్నాడు కదా. అయితే ఎవ్వలను దద్దమ్మలు అంటున్నావు? మా ఆడోళ్లను దద్దమ్మలు అనే దమ్ము ధైర్యము నీకు ఎక్కడికెళ్ళి వచ్చిందని లొల్లికి దిగిర్రు. గాజులేసుకున్న వాళ్ళందరూ దద్దమ్మల చూపిస్తాం ఎంత దద్దమ్మల ఉన్నామో. ఇన్నారా కాంగ్రెస్ మహిళా లీడర్ ఏమంటున్నదో? నీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా గాజులు చేసుకుంటారు, చీరలు కట్టుకుంటారు కదా, అంటే వాళ్ళు కూడా దద్దమ్మలేనా? అసెంబ్లీ ఎన్నికలనే పెళ్ళాం బిడ్డలను అడ్డం పెట్టుకుని గెలిచినవు. అసొంటిది నువ్వు ఆడోళ్ల గురించి తక్కువ చేసి మాట్లాడేది? నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ బంగ్లా కాడికి రా, మేము ఈడనే ఉన్నాము, ఎవల ఆడోళ్ళు ఏం కథ అన్ని తెలుస్తాయని కయ్యం చేసిర్రు. మహిళా లీడర్లను ఆపేదందుకు పోలీసులు కూడా మస్తుగానే తిప్పలు పడ్డారు. ఆడోళ్ల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే మహిళలు మిమ్మల్ని అనరాని మాటలు అనుకుంటా కయ్యం మోపు చేసే కాడికి వచ్చే. మీరు దొరికితే మాత్రము మైలపోలు కూడా తీసినా తీస్తారు. రాజకీయంగా విమర్శ చేయాలి, అది ఎట్లుండాలి? ఉందాగా నలుగురు మెచ్చేటట్టు ఉండాలి గాని ఇట్లా నలుగుట్ల నవ్వుల పాల అయ్యేటట్టు ఉండొద్దు సారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏం తప్పు చేసిండని ఆయన ఇల్లు మీదకి దాడికి పోయిండ్రు. ఇంటి మీదకి వచ్చి దాడి చేయవలసినంత అంత పెద్ద తప్పు ఏం చేసిండు? అగో తప్పేం చేసిండు అంటున్నావు, ఏందే బాలన్న అంటారా? అన్నది నేను కాదు, ఎవరన్నారో మనిషిని చూపెట్టుకుంటా ముచ్చటంతా ఇవరేస్తా పాండ్రి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి చాలా అమానుషం, అరాచకం. అసలు దేనికోసం దాడి చేసినో ఇప్పటికీ ఎవరికి అర్థం కావడం లేదు. కౌశిక్ రెడ్డి గారు చేసినటువంటి తప్పేందని అడుగుతున్నాం. ఇన్నారా రాకేష్ రెడ్డి సార్ ఏమంటున్నాడో? ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి పోయి ఇట్లా లొల్లి చేసుడు అస్సలు కరెక్ట్ కాదట. కాంగ్రెస్ నాయకులు గుండెగాల లెక్క పోయి రాళ్లతోని దాడులు చేసిర్రు, ఇదేం పద్ధతి అనుకొచ్చుడు. అయ్యా రాకేష్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు గాజులు వేసుకొని చీరలు కట్టుకొని దద్దమ్మల లెక్క తిరుగుండ్రి అనుడు అదేం పద్ధతి? అంటే గాజులు వేసుకొని చీరలు కట్టుకున్న వాళ్ళు అందరూ కూడా దద్దమ్మలు అన్నట్ట? అంటే మీ ఇండ్లలో కూడా మీ ఇంటోళ్ళు చీరలు కట్టుకుంటారు, గాజులు చేసుకుంటారు కదా, అంటే వాళ్ళు కూడా మీ కౌశిక్ రెడ్డి గారు కాయిస్గా చెప్పినట్టే దద్దమ్మలు అవుతారా? మొదలు గాంధీ గారి ఇంటికి వస్తానుడు ఎందుకు? ఇవన్నీ చేసిన కౌశిక్ రెడ్డి తప్పు ఏం చేసిండని మీరు అడుగుతున్నారా? చేయవలసింది అంతా చేసిండు. ఉన్నదున్నట్టు చెప్పాలంటే గాలికి పోయే కంపను తీసుకొచ్చుకొని ఏడనో తలిగించుకున్నట్టు చేసుకుండని అన్నోళ్ళే ఉన్నారు కానీ అననోళ్ళు లేరు. ఈ ముచ్చట కూడా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. శంకర్ దాదా ఎంబీబీఎస్ అని అప్పట్లో ఓ సినిమా వచ్చింది, యాదుకున్నదా? ఆ సినిమాలో ఏం రాకున్నా సినిమేషకాడు చిరంజీవి డాక్టర్ లెక్క బిల్డప్ ఇస్తాడు కదా, సేమ్ టు సేమ్ డిట్టో మక్కీకి మక్కి అచ్చం అట్లనే ఒకడు డాక్టర్ వేషంగా కట్టిండట. దవాఖాన పెట్టి దందా చాలు చేసిండట. వారికి సూదన ఇయ్యి వస్తుందో ఏ రాదో మనం కూడా చూద్దాం పారి. ఇక ఈడ చేతులు ముంగడి పెట్టుకున్న ఈ మోతేవారేనట. చదివింది బీఫార్మా అయితే వేస్తున్నది మాత్రం ఎంబీబీఎస్ డాక్టర్ పని. వైద్యుడు గాని ఈ డూప్లికేట్ వైద్యుడి పేరు బండా సాయివర్ధన్ రెడ్డి. మరి కలలుగానుండ్రి ఆ కలలు నిజం చేసుకోనని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సారు అన్న మాటలను ఆదర్శంగా తీసుకొని చదువు మీద కాయసు పెట్టకుండా కలలు కనుకుంటానే డాక్టర్గా ఊహించుకున్నాడేమో. చల్ నాకు ఎవలేంది డాక్టర్ పట్టా ఇచ్చేదని తనకు తానే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ తయారు చేసుకుని దవాఖాన తెరిచిండట, దందాసు రుజువు చేసిండట. పెద్ద పెద్ద చదువులు చదివిన ఎంబీబీఎస్ డాక్టర్ అట అని ఇప్పటిదాకా మస్తు మంది వచ్చి పానం బాగలేకపోతే చూపెట్టుకున్నారట. వాళ్ళందరికీ యూట్యూబ్లో గిట్లా చూసి వైద్యం చేసిండా అంటే ఏమో ఆ డూప్లికేట్ డాక్టర్కే తెలియాలి. ఎట్లా అనుమానం వచ్చిందో కానీ డిఎంహెచ్ఓ సార్తో సహా ఎస్ఓటీ సార్లు వచ్చి ఎంక్వైరీ చేస్తే ఏమున్నది, వాడు డాక్టర్ కాదనేది తెలిసిందట. మరి ఇట్లెందుకు చేసినవురా సోడిగా, ఈ ఏషం ఎందుకు కట్టినవు అంటే ఇట్లా అనుకొచ్చిండు. మీకు అటువంటి అదే లేదు కదా అన్నట్టు అంటున్నాడు. డాక్టరేట్ పైన డాక్టరేట్ ఉంది సార్, యాక్చువల్లీ బీఆర్ఎం ఉంది, మీరు ఫైట్ చేయొచ్చు కదా మా దాంట్లో సార్. మా యూనియన్ ఇన్నారా సార్కు ఇచ్చిన బీఫార్మా సర్టిఫికేట్ మీద డాక్టర్ అని ఉన్నదట. అయితే నేను ఇక డాక్టర్ అయినా అని పబ్లిక్ దాతు పట్టే దందా చాలు చేసిండు. ఇంకా నయ్యం స్పెషల్ సర్జన్ను అని అందరి కడుపులు చీరుకుంటా కుట్లు వేయలేదు. అట్లా చేస్తే ఎంతమంది పానాలు పోయేటివో అంటుర్రు. చూసిండ్రు కదా ప్రజలారా, నకిలీ డాక్టర్లు కూడా మన నడవలనే ఉంటుర్రు. ఒక్కడికి 4 మాటల వాళ్ళ గురించి అరుచుకున్నాకనే ట్రీట్మెంట్ చేయించుకోర్రి, లేకుంటే ఆగమే సుమా పానాలే పోతాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటట్టునే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించురి. ఇంకెన్ని ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటాయి అన్ని.